అంటే సుగవాసి అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కు కేర్ ఆఫే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంజనీరింగ్ పట్టభద్రులైన మీరు అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఈ వేషధారణ మార్చారా, అంటే ముందు నుంచి వేషధారణ ఎలాగుందా మీకు? రాజకీయాల్లో లేనప్పుడు కూడా నేను ఇదే వేషధారంతోనే ఉండేవాడిని. అంటే మీరు ఓడిపోయిన తర్వాత మీకు ఓట్లు వేసిన 35,000 మందికి గాను జవాబుదారీతనంగా ఉండాల్సిన బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఎన్నికల తరువాత ప్రజలలో వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి మీ దారి మీరు చూసుకున్నారు. మరి ఆ ప్రజలకు ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రజలు మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారు అంటే ఏం సమాధానం చెప్తారు? ప్రధానమంత్రి ఆయన ఎన్నుకున్న వాళ్ళకే కాదు, దేశానికంతా జవాబుదారి. సో నేను అందరికీ జవాబుదారి, నేను 35,000 మందికి జవాబుదారి కాదు. అంటే ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేయాల్సిన మీరు మీ వ్యాపారాలు చూసుకుంటూ తెరమనిగా ఏ రోజు ప్రజా ఉద్యమాలు చేశారు మీరు? ప్రజా ఉద్యమాలంటే కేవలం రోడ్లెక్కి ధర్నాలు రస్తారోకోలు చేయడమే కాదు. ఒక సంఘటన చెప్పండి, ఎక్కడ మీరు ప్రజలతో మమేకమై తిరిగి ప్రజలను చైతన్యపరిచారు ఈ ప్రాంతంలో? కేవలం ఉంటే సర్వేలలో వచ్చింది మీరు రాజకీయంగా బలవంతుడు అని చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ కన్ఫర్మ్ చేశారా, లేకపోతే సుగవాసి సుబ్రహ్మణ్యంతో 100 కోట్ల డబ్బులు ఉన్నాయి, బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మనకు ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చారా? ఖచ్చితంగా ప్రజాబలం ఉంటేనే ఎన్నికల్లో గెలవగలుగుతామనే ఒక కులబద్ధతోనే సుబ్రహ్మణ్యం అయితేనే నోట్ల సంచులు తీసుకురాగలడు అనే ఉద్దేశంతోనే మీకు టికెట్ ఇవ్వబోతున్నారు అనేది బయట జరుగుతున్న చర్చ. అదే నోట్ల సంచులు అంటున్నారు మీరు, నేను ఓట్ల సంచులు అంటున్నా. సుగవాసి సుబ్రహ్మణ్యం గారు అంటేనే ముక్కోపి ముక్కుసూటితనము, స్ట్రైట్గా మాట్లాడతారు. ఎవరితోనైనా కూడా ఆయనతో మాట్లాడాలంటే కూడా క్యాడర్ గడగడలాడిపోతారు అంటుంటారు కదా. మీ సొంత తమ్ముడు మీ సోదరు సుగవాసి ప్రసాద్ మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఎవరికైనా రాజకీయాల్లో కోరికలు ఉంటాయి, అతని కోరికలను నేను అడ్డుకునేదానికి లే. అదే ఆయన కోరికలు మీరు అడ్డుకున్నారు కదా. ఇప్పుడు ఇంకొకరికి పోయిన అవకాశంగా మీరు చూస్తున్నారు, నాకు వచ్చిన అవకాశంగా నేను చూస్తాను. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త గ్యాప్ ఉంది కనుక తండ్రి సుగవాసి పాలకొండరాయుడు గారు ఆస్తి అంతా కూడా ప్రసాద్ బాబుకే ఇచ్చేశారు. తండ్రి సంపాదించుకునే ఆస్తి ఆయన సొంతంగా సంపాదించుకునే ఆస్తి. ఓకే, ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు చట్ట ప్రకారం. కుమారుడే కదా, ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనుకుంటే లే. మీకు ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాడు? అది ఆయన అభిప్రాయం, మీరు ఆయన అడగాల, నన్ను అడిగితే ఎట్లా? ఒక్కసారి ఫోన్ చేస్తారా మీ తమ్ముడు? మరి జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని తట్టుకొని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా నిలబడతారు? అసలు వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత, అవతల ఉన్నది ఆషామాషి వ్యక్తులు కదా, పెద్దిరెడ్డి కుటుంబం. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే వ్యక్తుల ప్రాధాన్యత రాజకీయాల్లో తగ్గిపోయిన రోజులు. పార్టీలను చూసి ప్రజలు ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ ఒక సామాన్యుడైన పాలకొండరెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత 100 కోట్ల అధిపతి అయ్యారు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఆయన ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు అంటారు కదా. ఇదంతా కూడా మీ కుటుంబము నీతి నిజాయితీతోనే సంపాదించిన ఆస్తులు అంటారా? రాయచోటిలో 100 కోట్ల అధిపతులు 100 మంది పైన ఉన్నారు. ఆ కాలువ పరివాహక ప్రాంతాన్నంతా అప్పట్లోనే కబ్జా చేసి కోట్లకు పడగలెత్తిన కుటుంబం సుగవాసి కుటుంబం అనేది పెద్ద ప్రచారం బయట ఉంది. ప్రతిదీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు సర్వే నెంబర్లతో డాక్యుమెంట్ సృష్టించుకోవడం ఏంటి? రెవెన్యూ అధికారులు ఇంటికి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు కదా. ఈ 5 ఏళ్లలో మాత్రమే, గతంలో ఎప్పుడు జరగలే అట్లా. మా డాక్యుమెంట్స్ ఏమైనా తప్పులు ఉంటే చూపించండి, మీరు అట్లేదన్నా డాక్యుమెంట్స్ సహా ఉన్నాయా? అన్ని చూసుకోండి. ఎంపీగా మీరు పనిచేశారు, ఆ తర్వాత ఇప్పుడు మీ కుమారుడు ఎంపీగా పోటీకి దిగబోతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మళ్ళా మీ కుమారుణ్ణి మీ కుమారుని పార్లమెంట్లో చూడొచ్చా? చూడొచ్చు, నో డౌట్. ప్రజలు ఉన్నారు కాబట్టి నమ్ముతాను. ఓకే, తర్వాత ప్రజలు మీకే ఎందుకు ఓట్లు వేయాలి అంటే ఆడ జరిగే అరాచకాలు ఎదుర్కొంటారు. మాకు రచనకు అందరికి అండగా నిలబడతారా మీరు? ఎన్ని దినాలు బతకాలయ్యా? ఒక మంచి పనికి ప్రాణాలు పోతే